రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబర్ కావచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ను పొంది అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం, ఈ చట్టానికి సంబంధించి ఇది 2019లోనే పార్లమెంటు ఆమోదముద్ర, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన చట్టంగా మారిన తరువాత, బిల్లు కాస్త చట్టంగా మారిన తరువాత కూడా ఇన్నాళ్ళు అమలుకి నోచుకోలేదు. ఈ అమలుకి నోచుకోవడంలో ఆలస్యం కావడం వల్ల అనేక మంది హిందూ శరణార్థులు, సిక్కు శరణార్థులు, బౌద్ధ, జైన, పార్సీ, యూదు మతాలకు చెందినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లలో అత్యాచారాలకు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేశంలో వచ్చి ఇక్కడ పౌరసత్వాన్ని వేగవంతంగా పొందేటటువంటి ప్రక్రియ ఆలస్యమైంది. అయితే భారత ప్రభుత్వము 2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందరే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసి ఆ విధి విధానాలను ఒక నోటిఫికేషన్ రూపంలో ప్రచురిస్తామని వాగ్దానం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలకత్తాలోనూ, ఆ తర్వాత రిపబ్లిక్ ఛానల్తో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనూ వివిధ సందర్భాల్లో తాము ఎన్నికల నోటిఫికేషన్కి ముందే సిఐఏ నోటిఫికేషన్ని జారీ చేస్తామని చెప్పారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈ నోటిఫికేషన్ని జారీ చేయటం జరిగింది. నోటిఫికేషన్ ఎందుకు? చట్టం 2019లోనే అయింది. నోటిఫికేషన్ అవసరం ఏముందని చాలామందికి అనిపించవచ్చును. ఈ చట్టాన్ని గనక అమలు చేయాలన్నట్టయితే ఈ చట్టంలో అప్లై చేసుకునేటటువంటి వ్యక్తులు ఏ పద్ధతిలో అప్లై చేసుకోవాలి, వాళ్ళకున్నటువంటి సదుపాయాలేంటి, ఎవరికి అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళ సమస్య లేకపోతే వాళ్ళ పౌరసత్వానికి సంబంధించిన ఇష్యూ పరిష్కారం అవుతుంది, ఇవన్నీ తేల్చేందుకు ఖచ్చితమైనటువంటి విధి విధానాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనిలో గనక ఏదైనా లొసుగు ఉన్నట్టయితే కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళిన తరువాత రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శరణార్థులుగా వచ్చిన వాళ్ళు చాలామంది కట్టుబట్టలతో వచ్చారు. నిరక్షరాస్యులు ఎక్కువగా వస్తున్నది దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు క్రైస్తవులైనా, బౌద్ధులైనా, లేకపోతే వాళ్ళు హిందువులైనా కూడాను అత్యంత కటిక పేద వర్గాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నారు కాబట్టి సిక్కులైనప్పటికీ. కాబట్టి వీళ్లకు ఈ ప్రక్రియను వీలైనంత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావలసినటువంటి విధి విధానాల్ని ఖరారు చేయవలసిన అవసరం ఉంది. దానిని ప్రభుత్వం ఖరారు చేసి జారీ చేసింది. అసలు సోమవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన వెలువడబోతోంది అని చెప్పి ఎప్పటి నుంచి అయితే వచ్చిందో చాలామంది ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కూడాను భావించారు. అదేవిధంగా ఆయన డిమానిటైజేషన్ సమయంలో ఏ రకంగానైతే ప్రకటించారో ఆ రకంగా ప్రకటిస్తారా, లేకపోతే సరిగ్గా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏ పుల్వామా లాంటి, మరోసారి బాలాకోట్ లాంటి సంఘటన ఏదన్నా చేస్తారా అని చెప్పేసి ఉత్కంఠతో జాతి యావత్తు వేచి చూసింది. కానీ చిట్ట చివరికి కేవలము ఒక ట్వీట్ ద్వారా, ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఒక ట్వీట్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీ అయింది అని. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఈ రకంగా ఎవరైతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి 6 మతాలు, హిందూ, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ, యూదు, ఈ 6 మతాలకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3 దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు అప్లై చేసుకునేందుకు ఒక వెబ్సైట్ పోర్టల్ని ఏర్పాటు చేశారు. ఈ పోర్టల్లో వీళ్ళు చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చును. ఎక్కువ డాక్యుమెంట్లు అడిగేది ఉండదు. చాలా సులువుగా వీళ్ళు ఎవరిదైనా సహాయం తీసుకుని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం కూడా మిగతా వెబ్సైట్ల లాగా చాలా లెంగ్దీ ప్రొసీజర్ లేకుండా సులువైనటువంటి ప్రొసీజర్ తోటి దీన్ని అప్లై చేసుకునేట్టు దీనిని వీళ్ళ యొక్క
అప్లికేషన్ ఏదైతుందో దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వీళ్లకు వేగవంతంగా పౌరసత్వం ఇచ్చేటటువంటి వ్యవస్థ కోసము విధి విధానాలని రూపొందించడం జరిగింది. దీనివల్ల తక్షణము లాభం ఎవరికి కలుగుతుందంటే బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి దాదాపు 80 లక్షల మంది మటువా జాతికి చెందిన వాళ్ళు. ఇప్పటికే ఒక 80 లక్షల మంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళకు పౌరసత్వం ఉంది, వాళ్ళకు ఓటు హక్కు ఉంది, దేశ విభజన సమయం నుంచి వచ్చారు. ఆ మటువా సముదాయానికి చెందినటువంటి ఒక ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇంకొక ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. మటువాల ప్రయోజనం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కానీ 71 తరువాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే 1971 ఇండియా బంగ్లాదేశ్ వార్ తరువాత ఇండియా పాకిస్తాన్ వార్, వాస్తవానికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన యుద్ధం, ఆ తరువాత వచ్చినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ ఏర్పాటు అయిన తరువాత వచ్చిన వాళ్లకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు దీన్ని తీసుకొచ్చారు. సో ఈ మటువాలకి తక్షణం లాభం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీలో కావచ్చు, అమృత్సర్లో కావచ్చు, జైపూర్లో కావచ్చు, జైసల్మేర్లో కావచ్చు, చాలా చోట్ల పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు హిందూ శరణార్థులు ఉన్నారు. ఈ హిందూ శరణార్థులు చాలా కటిక దరిద్రంలో బ్రతుకుతున్నారు. తమ పాస్పోర్టుని జిల్లా పోలీస్ అధికారికి సరెండర్ చేసి వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేస్తూ ఉండాలి. వీళ్ళకి ఎటువంటి పత్రాలు ఉండవు. చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. వీళ్ళ కోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. రేషన్ ఇచ్చేవి, చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళకి పొట్ట గడుపుకునేలా చేసేటటువంటివి ఉన్నాయి. ఆ సంస్థలు ఇప్పుడు వీళ్ళకి పౌరసత్వం కోసం ప్రయత్నించవచ్చు. వీళ్ళందరూ అప్లై చేసుకున్నట్టయితే వీళ్ళకి వేగవంతంగా పౌరసత్వం లభిస్తుంది. కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటిది. గాంధీ గారు ఇది కావాలని చెప్పి 1947 అక్టోబర్లో కోరారు. అదేవిధంగా నెహ్రూ గారు నవంబర్ 1947లో జరిగినటువంటి ఏఐసిసి సదస్సులో హిందువులకు, సిక్కులకు, శరణార్థులుగా వచ్చిన హిందూ సిక్కులకు వేగవంతంగా పౌరసత్వం ఇవ్వాలని చెప్పారు. అంతేకాదు, గాంధీ నెహ్రూల తరువాత సిపిఐకి చెందినటువంటి భూపేష్ గుప్తా పార్లమెంట్లో 2006లో ఈ అంశాన్ని లేవనెత్తి బెంగాల్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థులకు తక్షణమే పౌరసత్వం ఇవ్వాలి, దానికోసం చట్టాలు మార్చాలన్నారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, స్వయంగా శరణార్థిగా వచ్చిన వ్యక్తి, ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి సిక్కులు, హిందువులు, పార్సీలు, జైనులు వీళ్ళకి పౌరసత్వాన్ని వేగవంతంగా కల్పించాలని అడిగారు. 2011-12 ప్రాంతంలో సిపిఐకి అప్పట్లో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రకాష్ కరత్ పీపుల్స్ డెమోక్రసీలో వ్యాసం రాసి హిందువులు ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళకి పౌరసత్వం వేగవంతంగా ఇవ్వాలి అని చెప్పి అడిగారు. ఇంతమంది అడిగారు. దానిని చట్టం రూపంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పుడు అమలయ్యాయి. ఇది మౌలికంగా ఈ చట్టము అమల్లోకి వస్తే హిందూ శరణార్థులకు, బౌద్ధ శరణార్థులకు, సిక్కులకు, జైనులకి వీళ్ళందరికీ ఉపయోగం కలుగుతుంది. ముస్లిములకు ఈ సదుపాయం అవసరం లేదు. ఎందుకంటే ఆ దేశాలు ఇస్లామిక్ దేశాలు. పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ముస్లిములపైన అత్యాచారాలు మతపరంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి ఇందులో సదుపాయం లేదు. అయితే దీనిని ఇష్యూగా చేసి షాహీన్ బాగ్, దేశంలోని మిగతా చోట్ల దిగ్బంధనం చేసే ప్రయత్నాలు ఏవైతే జరిగినాయో ఇవన్నీ కూడాను రాజకీయ కారణాల వల్ల ప్రమోట్ చేయబడ్డటువంటి ఉద్యమాలు. వీటి వెనుక ఆధారం లేదు. ఎందుకంటే సిఏఏకి ఈ దేశంలో ఉన్న ముస్లింలను పారద్రోలడానికి సంబంధం లేదు. ఈ దేశంలో ఉండే ముస్లింలు, ఈ దేశ పౌరులు, వాళ్ళని పారద్రోలే ప్రశ్న లేదు. ప్రజలందరికీ సంబంధించిన ఎన్ఆర్సీ విషయంలో కూడా అపోహలు ఉన్నాయి. ఎన్ఆర్సీ కేవలము ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. 1951లో అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏర్పాటు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయించింది. గోపీనాథ్ బోర్డోలై ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. బిష్ణురామ్ మేధీ వచ్చినప్పుడు దీన్ని అమలు పరిచారు. దాన్ని 10 ఏళ్లకు ఒకసారి సంస్కరించాలి, అది జరగలేదు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు దీన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దేశం మొత్తం మీద ఎన్ఆర్సీ రాదు,
దేశం మొత్తం మీద ఎన్పిఆర్ జరుగుతుంది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వస్తుంది. ఇది 2009లో పార్లమెంటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందింది. దాని తరువాత 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మొదటిసారి ఎన్పిఆర్ తయారు చేశారు. కాబట్టి ఎన్పిఆర్ కూడా కొత్తది కాదు. కాబట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఆ అపోహలను పటాపంచలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉండేటటువంటి ముస్లింలను బయటకు పంపే ప్రసక్తి లేదు. బయట దేశంలోని ముస్లింలు ఈ దేశంలోకి పౌరసత్వం కావాలన్నట్టయితే మామూలుగా ఉన్నటువంటి పౌరసత్వ చట్టం ప్రకారము, ఇప్పటి వరకు ఉన్నటువంటి పౌరసత్వ చట్టం ప్రకారం వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. 11 ఏళ్ళు ఈ దేశంలో ఉంటే వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. ముస్లింలకు పౌరసత్వం లభించదని కూడా లేదు. కేవలము ఈ హిందూ, పార్సీ, జైన, బౌద్ధ, సిక్కు ఇత్యాది 6 మతాలకు చెందిన వాళ్ళకి ఈ 11 సంవత్సరాల పీరియడ్ని 5 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. అంటే 6 సంవత్సరాల మినహాయింపు ఇచ్చారు. కాబట్టి మిగతా వాళ్ళు వేరే దేశాల ముస్లింలకు పౌరసత్వము లభిస్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం అయినటువంటి సింగర్ ఉన్నాడు, అద్నాన్ సమీకి మనం పౌరసత్వం ఇచ్చాము. కాబట్టి ముస్లింల పౌరసత్వానికి అడ్డు లేదు. ఈ దేశంలో ఉన్న ముస్లింని బయటకు పంపే ప్రసక్తి లేదు. కాబట్టి దీని మీద ఉన్న అపోహలను పక్కన పెట్టి అందరూ కూడాను ఈ సిఏఏకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే జారీ అయిందో దీనిని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శరణార్థులుగా వచ్చిన వాళ్లకు మేలు చేసేందుకు తీసుకొచ్చినటువంటిది. చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీనిని దృఢంగా, వేగవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.